నైట్ 1కి పడుకొని మార్నింగ్ 2:30కి లేవాలంటే ఈ వింటర్ సీజన్లో సాహసం అనే చెప్పాలి. లెగిసి స్నానం చేసుకొని మేకప్ చేయాలి. సో మేకప్కి కావాల్సిన సామాగ్రి అంతా నేను ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు నేను 3:15 కానీ మేకప్ స్టార్ట్ చేశాను. మేకప్ అయినప్పటికీ అరౌండ్ 4:45 అలా అయింది. ఆఫ్టర్ మేకప్ నేను ఆ డ్యాన్స్ మీట్ని పిక్ చేసుకొని అప్పుడు 5 కల్లా సింహాచలంలో ఉండాలి. మేకప్ చేసుకునే ముందు స్కిన్ కేర్ డెఫినెట్లీ చేసుకోవాలి. నేను అదే చేశాను, ఎందుకంటే స్కిన్కి ఎలాంటి పింపుల్స్ ఎక్స్ట్రా రాకూడదని చెప్పి. అండ్ మేకప్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఐస్ అనమాట. అందులో ఐలైనరే మీకు చాలా ఎలివేట్ చేస్తుంది ఫేస్ని. ఆ ఐలైనర్ వేసుకున్న ప్రతిసారి ఏమవుతుందని అంటే నాకు అదొక పెంట చేస్తుంటుంది, ఓన్లీ ఫర్ వన్ ఐ. అండ్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇక్కడ కూడా. దాన్ని సెట్ చేయాలంటే మళ్ళీ చాలా పెద్ద ప్రాసెస్, బట్ స్టిల్ ఐ డిడ్ బికాజ్ మనకు వేరే ఆప్షన్ లేదు. అది చేసుకున్న తర్వాత అండ్ దెన్ ద జ్యువెలరీ, ద అదర్ స్టాఫ్ కావాల్సిన గజ్జలు అన్నీ ప్యాక్ చేసుకొని ఏం మర్చిపోకుండా వెళ్ళాలి. బయట అయితే చలి చాలా దారుణంగా ఉంది, బట్ మనకి వేరే ఆప్షన్ లేదు. అండ్ దెన్ బింది, ఇది కూడా మన ఫేస్ని చాలా బాగా చూపిస్తుంది. అండ్ మొత్తానికి డ్రెస్ అయితే వేసేసుకున్నాం, జ్యువెలరీ వేసేసుకుంటున్నాం. అండ్ సి హియర్ ఇస్ అ మెసీ గర్ల్, ఫర్ దాట్ దర్ ఇస్ అ ప్రూఫ్ హియర్. ఎస్, దట్ హ్యాపెన్. పారాని చేతికి కాదు, నేను నా పళ్ళకు కూడా పెట్టుకున్నాను. మొత్తానికి ఎనీవేస్ అదంతా క్లీన్ చేసుకొని వెంటనే మళ్ళీ మెహందీ స్టార్ట్ చేసి పారాని కావాల్సిన స్టఫ్ సర్దుకొని హుడీ వేసుకొని వెళ్ళిపోయాం. చాలా అయితే ఎరుగేసేసింది భయ్యా. మొత్తానికి అయితే 5:15కి అలా రీచ్ అయిపోయాం. లేట్ అయిపోతుందని చెప్పి పరిగెడుతున్నాం ఆ డ్యాన్స్ స్టేజ్ దగ్గరికి. డ్యాన్స్ స్టేజ్ దగ్గర రీచ్ అయిపోయినాం. అక్కడ వైకుంఠ ఏకాదశికి చాలా బాగా డెకరేషన్ చేశారు. గజ్జలు కట్టుకుంటున్నాం స్టేజ్ ఎక్కడానికి. స్టేజ్ ఎక్కిపోయాం. పర్ఫార్మెన్స్ అంతా చాలా మంచిగా అయిపోయింది. 10 o'clockకి ప్రోగ్రామ్ అయింది. ఆకలికి ఉండలేక మధ్యలో ఆగి ఫుడ్ తిని ఇంటికి స్టార్ట్ అయిపోయింది.